మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. ఇప్పుడు అమరావతి మునిగిపోయిందని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. అలాగే దాని గురించి టీడీపీ అయితే మాత్రం దాన్ని ఖండిస్తుంది. అలాగే ప్రచారం చేసిన వాళ్ళకి కేసులు పెడుతుంది. అలాగే టీడీపీకి సంబంధించిన మీడియాలో కూడా ప్రముఖంగా వార్తల కథనాలు కూడా రావడం జరిగింది. నిజంగా అక్కడ ఏం జరుగుతుంది? ఇంకా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అమరావతి మునిగిపోయింది అని చెప్పి వైసీపీ తీవ్రమైన ప్రచారం చేస్తుంది. రకరకాల వీడియోలు, ఫోటోలు తిప్పుతున్నారు. సాక్షాత్తు వాళ్ళ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడే గోదావరి మీకే కాదు మాకు కూడా ఉంది, అమరావతిలో కూడా ఉంది, అమరావతి మునిగిపోతుంది, ఇంకొక 2-3 ఏళ్లలో అక్కడ పులస్చేపలు కూడా మీకు ఇక్కడ దొరికేది కాదు మాకు కూడా అమరావతిలో దొరుకుతాయి అని ఆయన సెటైరికల్ గా మాట్లాడాడు. అట్లాగే అంబటి రాంబాబు నిన్న నీరుకొండ ప్రాంతాల్లో పర్యటించి ఆయన కూడా మొత్తం అమరావతి మునిగిపోయింది, ఇది రాజధాని పనికిరాదని మరొకసారి ప్రూవ్ అయింది, ఈ భాష ఆయన కూడా మాట్లాడాడు. సో నేను కొన్ని అక్కడ నాకున్న ఫ్రెండ్స్, అక్కడ కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడాను నేను లోకల్గా పీపుల్తో. సో గ్రౌండ్ రిపోర్ట్ నాకు కూడా వచ్చింది. అసలు ఏంటి సత్యం ఏంటి? ఒక పక్కేమో ప్రభుత్వం నిన్న చంద్రబాబు కూడా విషం జల్లుతున్నారు అమరావతి మీద అని మాట్లాడాడు. అట్లాగే తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా వైసీపీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దీని మీద డిస్కషన్లు కూడా మీడియాలో పెడుతున్నారు. ఆంధ్రజ్యోతి ఈరోజు ఫ్రంట్ పేజీలో శాడిస్టు సైకోలు అనే పెద్ద వార్త రాసింది. ఇటు ఈనాడు కూడా అమరావతి పైన పదే అదే విషయం, వాళ్ళు రైమింగ్ గా పెడుతుంటారు ఈనాడు వాళ్ళు, పదే అదే విషయం అని వాళ్ళకి శీర్షిక పెట్టారు. అయితే ఈ రెండిట్లో కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది ప్రధానంగా. అంటే వైసీపీని అందరినీ చేసిన ఒక వ్యక్తిని అతని పేరు పెట్టి అతని పోస్టుని కూడా పెట్టి చేశారు. ఆ వ్యక్తి ఎవరంటే సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అతని పేరు. ఫేస్బుక్ లో చాలా ఒక రకంగా ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చెప్పొచ్చు. అతన్ని విపరీతంగా డిస్కషన్లు జరుగుతుంటాయి అతని పోస్టుల మీద. అతను నేను కూడా చాలా ఇంతకు ముందు కూడా అతని పోస్టులు చూశాను. అతను రకరకాల కాంట్రవర్షియల్ పోస్టులు పెడుతుంటాడు. అతను సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్. అతను వచ్చి వాణిజ్య కమర్షియల్ ట్యాక్స్ సంబంధించిన తిరుపతి ప్రాంతీయ ఆడిట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తున్నాడు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, అతను పబ్లిక్ సర్వెంట్. అతను నిన్న ఏం పోస్టులు పెట్టాడంటే 2 పోస్టులు పెట్టాడు అమరావతి. ఒకటేమో అమరావతి మునిగిపోయిందని చెప్పి ఒక పెద్ద విజువల్ పెట్టి ఒకే ఒక వర్షం అమరావతి మునిగిపోయింది అనే విధంగా, అమరావతి జలమయం, ఒకే ఒక వర్షం అమరావతి జలమయం అనే టైటిల్ పెట్టి దాని మీద పోస్టులో ఇదే మన డ్రోన్ క్యాపిటల్, ఇదే మన క్వాంటమ్ వ్యాలీ, వెనుకబడిన ప్రాంత నిధులు, ప్రజల మీద నిర్మించిన నగరం ఇదే, అతిపెద్ద రైల్వే స్టేషను, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని కూడా ఇదే అని వ్యంగ్యంగా ఆయన పెట్టాడు. రెండో పోస్టు అమరావతికి 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతి ఒక రిజర్వాయర్ అని ఇంకొక పోస్ట్ పెట్టాడు. సో 3 రిజర్వాయర్లు అంటే అమరావతికి 3 రిజర్వాయర్లు కట్టబోతున్నారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరి. నీరుకొండ దగ్గర ఏమో 0.4 టీఎంసీ, కృష్ణాయపాలెం దగ్గర 0.1 టీఎంసీ, శాఖమూరి దగ్గర 0.01 టీఎంసీ కట్టాలనేది ప్లాన్ ఉందన్నమాట. అంటే మొత్తం 1500 కోట్లతో ఈ 3 రిజర్వాయర్ని కట్టబోతున్నారు. దానికి సెటైర్ గా 3 రిజర్వాయర్లు ఎందుకు, అమరావతి ఒక రిజర్వాయర్ అన్నట్టుగా అతను రాశాడు. దాన్ని ప్రముఖంగా ఈనాడు జ్యోతి చెప్పారు. అట్లాగే ఈ కేతిరెడ్డి రాంబాబు, తర్వాత వైసీపీ సాక్షి మీడియా, వీళ్ళ మీద ఆల్రెడీ కొంతమంది మీద కేసులు కూడా ప్రభుత్వం పెట్టింది. అంటే దుష్ప్రచారం చేస్తున్నారు మన రాజధాని గురించి అని. సో అసలు ఏం జరిగింది? నిజంగానే వరదలు వచ్చాయా? అమరావతి మునిగిపోయిందా? ఇక్కడ అమరావతి అంటే ఏంటి? 2 రకాలు ఉంటాయి. ఒకటి సిటీ క్యాపిటల్, మొత్తం ల్యాండ్, ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ లో ఉన్నది అమరావతిగా. అట్లా కాకుండా అమరావతి పక్కన సేకరించిన భూములు కాకుండా పంట భూములు ఉన్నాయి, అవన్నీ కూడా మునిగిపోతున్నాయి అన్నమాట. బేసిక్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ రోజు కూడా ఇందాక కూడా వార్త వచ్చింది ఏంటంటే, జస్ట్ ఒక 5 నిమిషాల ముందు వార్త ఏంది వచ్చిందంటే, ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు ఇన్ఫ్లో విపరీతంగా పెరిగిపోయింది. మామూలుగా ప్రకాశం బ్యారేజ్ లో ఇన్ఫ్లో 3,25,000 లక్షల
అంటే 3,25,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంటుంది జనరల్ గా. అది మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకి వెళ్ళిపోయే అవకాశం ఉంది, సాయంత్రానికి 6 లక్షలకు చేరే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. అంటే లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. సో వరదలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి కూడా వరదలు వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమరావతి దగ్గర కొండవీటి వాగు ఉందన్నమాట. ఈ కొండవీటి వాగు ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు అది ఏంటంటే ఎగదన్నుతుంది. ఎగదన్ని పరిమి నీరుకొండ మధ్య పంట పొలాలు మునిగిపోతాయి. ఇది ఎవరి ఇయర్ జరుగుతూ ఉంటుంది ఇప్పటి నుంచో. మామూలుగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది మాట్లాడితే మేము తిరుగుతూ ఉంటాం కదా ఆ ఏరియాలో, ఇది వరదలు వచ్చినప్పుడు వస్తే ఇక్కడ మనం ఏం కొంటాంలే అని భయం వేస్తుంది మనకు, అలాంటివి జరుగుతుంటాయి అని చెప్పారు. సో అది మేజర్గా అనమాట. ఈ కొండవీటి వాగు కూడా ఆధునీకరణ పనులు చేపట్టాలనే ప్లాన్ కూడా ఉందన్నమాట. అంటే బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ అంటారు. ఈ బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ లో భాగంగా దాన్ని కూడా చేయాలనే ప్లాన్ కూడా అమరావతి డెవలప్మెంట్ లో భాగం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ నీరు పెద్దపరమి నీరుకొండ మధ్య ఉన్న తాడికొండ పొలాలు, ఇవన్నీ తాడికొండ మండలంలో ఉండే పొలాలు, పంట పొలాలు మునిగిపోయినాయి. ఆ వీడియోనే ఇతను పెట్టిన దాంట్లో కూడా ఆ వీడియో తెలుస్తుంది మనకి, ఇది పంట పొలాలని తెలుస్తుంది. ఇక రెండవ వీడియో కానీ విజువల్ కానీ ఏముందంటే ఈ సీడ్ క్యాపిటల్లో ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయి, ఇవే ఐకానిక్ టవర్స్, ఇది గ్రాఫిక్స్ చూడండి అని కొన్ని పెడుతున్నారు. నేను కనుక్కున్న రిపోర్ట్లు ఏంటంటే ఈ ఐకానిక్ టవర్స్ లో 1-2 టవర్స్ దగ్గర కొంత అక్కడ సరిగ్గా దాన్ని ఆనకట్ట కట్టి అవన్నీ చేయకపోవడం వల్ల కొంత నీళ్లు చేరాయి అక్కడ. అదేమీ అమరావతి మునిగిపోయిందనే పరిస్థితి ఏమి లేదు అక్కడ. సో ఆ నీళ్లు చేరాయి, ఇంత జరిగిందంతే. దీన్ని వైసీపీ ఓని బ్లోక్ చేస్తుంది. వైసీపీకి ఏంటంటే ముందు నుంచి రాజధాని అనేది ఇష్టం లేదు కాబట్టి ఈ రాజధాని మీద నెగిటివ్ ప్రచారం అనేది ముందు నుంచి చేస్తూనే ఉన్నారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. నిజానికి మన హైదరాబాద్ నగరంలో ఒక వారం ముందు పరిస్థితి ఏంటి అది చూస్తే కూడా ఎవరైనా హైదరాబాద్ నగరం మునిగిపోయిందని ప్రచారం చేస్తారు. మాకు ఫోన్లు వస్తుంటాయి ఊర్లలో నుంచి, ఏంది హైదరాబాద్ నగరం మునిగిపోయిందంటూ నువ్వు ఎట్టుండావు ఏంటి అని ఫోన్లు వస్తుంటాయి. నిజం కూడా మా అపార్ట్మెంట్ లో కూడా ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కే దాకా వచ్చేసాయి. మొన్న నా కారు కూడా బయట పెట్టేయాల్సి వచ్చింది. ఇక్కడ ఉంటే ఇంజిన్లకి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. మొత్తం కింద 3 గ్రౌండ్ ఫ్లోర్ లో 3 ఇండ్లుంటే 3 ఇండ్లలో కూడా మోకాలు పైన తొడల్లోతు నీళ్ళు వచ్చేసాయి. మరి అప్పుడు ఫోటోలు పెట్టి హైదరాబాద్ మునిగిపోయిందని కూడా చెప్పచ్చు. సో ఈ ప్రతి నగరంలో ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు ఉన్న చెరువులు, కాలువలు వాటన్నిటిని ఆక్యుపై చేసుకొని కట్టేసిన వల్ల నీళ్ళు ఎక్కడికి పోవాలి? రెండోది డ్రైనేజ్ సిస్టమ్ లేదు. పెద్ద పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్లు కడుతున్నారు, దానికి డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, అవన్నీ వీధుల్లోకి వస్తున్నాయి. కాబట్టి మన ఆధునిక నగర నిర్మాణాలు అరాచకంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి మనం గ్రీడ్తో ఒక సెంటు నేల కూడా వదలకుండా ఆక్యుపై చేసుకుంటున్నాం కాబట్టి అవి వరదలు వస్తున్నాయి. ఇదే గుంటూరులో పరిస్థితి. నేను ఇందాకే గుంటూరు మిత్రుడితో మాట్లాడాను. అతను అన్నాడు, అమరావతి దగ్గర వరకెందుకు సార్, మా గుంటూరు తీసుకోండి, మా బ్రాడిపేట, అరండల్పేట ఇవన్నీ కూడా మునిగిపోయినట్టు అయిపోతాయి సార్, గట్టిగా వర్షం వస్తే మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఇది అన్ని చోట్ల ఉన్నది, అమరావతి కూడా అదే, ఎత్తు తగ్గులు కాదు, అక్కడ కూడా నీళ్లు వస్తాయి. అది ఇంకా నగరాన్ని కరెక్ట్ గా నిర్మించలేదు, వాటర్ బాడీస్ ని వాటిని ఆర్గనైజ్ చేయలేదు, రిజర్వాయర్లు ఇవన్నీ స్కీమ్ ఉంది. దాని వర్షపాతం ఎంత, ఈ వర్షపాతం ఎటు వెళ్ళాలి, దానికి సంబంధించి ఏం చేయాలనే స్కీమ్ అయితే ఉంది, అవన్నీ ఇంకా చేయలేదు. చేయకముందే వీళ్ళు నగరం మునిగిపోతుంది అంటారు. ఇది ఒక వారమో 10 రోజుల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది. కాబట్టి దీని మీద వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు. దాన్ని వీళ్ళు కూడా కౌంటర్ చేయబోయి వీళ్ళు కూడా అసలు ఏమీ వరదలే లేదు, అసలు ఏమీ జరగలేదు అన్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. రెండు కూడా తప్పే. ఖచ్చితంగా అన్ని చోట్ల చేరినట్టే అమరావతిలో కూడా వాటర్ అనేది చేరుతుంది, కొన్ని చోట్ల ఉంది. అంత మాత్రం అమరావతి మునిగిపోయే పరిస్థితి లేదు. మన నగరాల పరిస్థితి ఎలా ఉందో అలాగే సిమిలర్ గా ఉంటది అక్కడ. ఎందుకంటే అక్కడ మధ్యలో నుంచి కొండ వీటి వాగు వెళ్తుంది కాబట్టి ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది వస్తుంది. విజయవాడ పరిస్థితి కూడా అదే కదా. కాబట్టి దీంట్లో రెండు వైపులా కూడా వీళ్ళేమో ఎగ్జాగరేట్ చేసి దాన్ని లేనిపోని చూపిస్తున్నారు, వీళ్ళేమో అసలేమి లేదన్నట్టుగా
వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి సత్యం మధ్యలో ఉంది అనేది బేసిక్గా గ్రౌండ్ రిపోర్ట్ అన్నమాట. సో అమరావతి మునిగిపోలేదు, అమరావతి ఏమో సముద్రం కాలేదు, అట్లనే అమరావతికి నీళ్ళే రాలేదని చెప్పడం కూడా అబద్ధం. అన్ని చోట్ల వచ్చినట్టే ఇవాళ ఉన్న పరిస్థితులు అన్ని నగరాలు, అన్ని టౌన్స్ కూడా గట్టిగా వర్షం పడితే తట్టుకునే మెకానిజమ్స్ లేవన్నమాట. అది అమరావతి ఇంకా అది నగరమే నిర్మాణం కానప్పుడు ఇప్పుడే దాన్ని మునిగిపోయిందని ప్రచారం చేయడం అయితే కరెక్ట్ కాదు. వైసీపీ కూడా అనవసరమైన ఇది చేసి దాన్ని వాళ్ళ నెగటివిటీ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్.